వ్యక్తి. తన ప్రొఫెషనల్గా ఆటో డ్రైవరు. తన ప్యాసింజర్ ఒక పర్సు మర్చిపోయి వెళ్ళిపోతే నిజాయితీ తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో ఇచ్చినటువంటి ఒక స్కూల్ చదువుకున్న ఒక ఆయన, ఒక స్కూల్ అయితే ఇంకొక స్కూలు 1000 కోట్ల రూపాయలు దగా చేసి ఫారిన్ పారిపోయినటువంటి నీరవ్ మోడీ లాంటి చదువుకున్న స్కూల్ అయితే ఏ స్కూల్ బాగుందా అంటే ఖచ్చితంగా ఆటో నడుపుకునేటువంటి చదువుకున్న వ్యక్తి స్కూలే బాగున్నట్టు అనమాట. సో చూసింగ్ ఆఫ్ స్కూల్ ఎక్కడ చూడాలి అంటే పిల్లలకి నైతికత ఇస్తున్నామా లేదా చూడాలి తప్ప కాంపిటీషన్ ఇస్తున్నామా లేదా లేదు చూడకూడదు. దురదృష్టవశాత్తు మన ఎగ్జామినేషన్ సిస్టమ్ ఎలా ఉంది అంటే ఒక ఏనుగు యొక్క బలాన్ని దేంతో చూడాలి, బరువు మోసే దాంతో చూడాలి. ఒక చేప యొక్క నైపుణ్యం దేంట్లో చూడాలి, నీళ్ళల్లో ఈదటాన్ని చూడాలి. ఒక చిరుత యొక్క గొప్పతనం ఏడ చూడాలంటే నేల మీద పరిగెత్తే దాంట్లో చూడాలి. వీటన్నిటికీ కామన్గా ఒకే ఎగ్జామ్ పెడతామన్నమాట. అందువల్ల మరి ఏనుగుని చెట్టు ఎక్కువ అంటే ఏమైతుంది,